ఆయన మా దగ్గర ఏం చేస్తున్నారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీకు తెలుస్తోందా? ఆయన వ్యవహారాలు శృతిమించిపోతున్నాయి. ఆయనను జర చూసుకోండి. ఓ మంత్రి గురించి ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచన ఇది. ఆ మంత్రి వ్యవహార శైలిపై కీలక వివరాలు ఉన్న నోట్ను కూడా తెలంగాణ సర్కార్ పంపించింది. దీంతో ప్రభుత్వంలో ఇప్పుడు ఈ అంశం పెను సంచలనంగా మారింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ కేంద్రంగా ఆయన ఏం చేస్తున్నారు? ఆయన తొలిసారి మంత్రి, బాగా కీలకమైన పదవి. ఈ పదవిని ఆయనకు కట్టబెట్టినప్పుడే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు ఏపీలోనూ చర్చోపచర్చలు సాగాయి. ఆయనకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చారా? చంద్రబాబుకు అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నారా? ఆయన ఇక్కడ ఏం పనులు చేస్తారో తెలిసే ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నారా అని తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలు, రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇవే చర్చలు చంద్రబాబుకు చేరాయి. కానీ అప్పటికే ఆయనకు పదవి చేయడంతో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి. ఫిర్యాదులు ఉన్నాయి. పనితీరులో మంచి ఫలితాలతో ముందడుగు వేయాలని బాబు సూచన చేసినట్లు తెలిసింది. అధినేత సూచనను ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసినట్లుంది ఆ డార్లింగ్ మంత్రి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారంలో 2 రోజులు నియోజకవర్గం, 2 రోజులు అమరావతి, మరో 3 రోజులు హైదరాబాద్లో మకాం. ఇది సదరు మంత్రి షెడ్యూల్. శుక్రవారం నుంచే ఆ మంత్రి హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టార్ హోటల్లో దిగిపోతారు. మంత్రికి ఆల్ ఇన్ వన్ గా ఒకరున్నారు. ఆయన షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఫైళ్ల మీద సంతకాలు పెట్టరు కానీ మిగిలిన వ్యవహారాలన్నీ ఆయనే చక్కదిద్దుతారు. శుక్రవారం వచ్చిందంటే చాలు, మంత్రి, ఆయన ఆల్ ఇన్ వన్, మరో 2 కలిసి హైదరాబాదులో తేల్తారు. ఓ ప్రముఖ స్టార్ హోటల్లో బస చేస్తారు. 4 రూమ్లు బుక్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆ మంత్రితో పనులున్నవారు, కీలక వ్యవహారాలు చక్కబెట్టాల్సిన వారు ఆ హోటల్లో బారులు తీరుతారు. ఇప్పుడిప్పుడు తెలంగాణలోని భూ వ్యవహారాల్లోనూ సదరు మంత్రి వేలు పెడుతున్నట్టు చెబుతున్నారు. ఏమైనా ఇదంతా ఆ 3 రోజులు పెద్ద జాతరలా సాగుతుంది. ఒక రూమ్లో పంచాయతీలు, పరిష్కారాలు, సెటిల్మెంట్లు, ఇవన్నీ మంత్రి ఆల్ ఇన్ వన్ చూస్తుంటారు. మరో రూమ్లో మంత్రి దర్జాగా విలాసాన్ని ప్రదర్శిస్తుంటారు. శనివారం మధ్యాహ్నం వరకే విజిటర్స్, సెటిల్మెంట్ కోసం వచ్చిన వారిని అనుమతిస్తుంటారు. సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు గానా బజానా, కళా ప్రదర్శనలతో హోరెత్తిస్తుంటారు. నిజానికి మంత్రి కాకముందే ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇదే జోరు ఉండేది. మంత్రి అయ్యాక బుక్ చేసే గదుల సంఖ్య పెరిగింది. ఆయన కోసం వచ్చే సందర్శకులు అదనం. హైదరాబాద్లో ఆ మంత్రికి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఏపీలోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన హైదరాబాద్లో కాలు పెట్టారంటే బ్యాచ్ కు పండగే. ఇది రాను రాను ఓ పెద్ద అంశంగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈయనపై దృష్టి పెట్టేంతగా వెళ్ళింది. అంతకుముందు ఆయన హోటల్లో దిగితే ఏం చేస్తారో తెలుసు. కానీ ఏపీలో మంత్రి అయ్యాక హైదరాబాద్ కేంద్రంగా ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత 6 నెలలుగా ఆ మంత్రి, ఆయన ఆల్ ఇన్ వన్ ఎక్కడా తగ్గకుండా వీకెండ్ జోరుతో పాటు హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు అనేకం చక్కబెడుతున్న సమాచారం ప్రభుత్వ పెద్దలకు పక్కా ఆధారాలతో సహా చేరింది. దీంతో మరో అడుగు ముందుకేసి పూర్తి స్థాయి నిఘా పెట్టారు. అప్పుడే విస్మయం గొలిపే అంశాలు వారి దృష్టికి వెళ్లాయి. ఇక లాభం లేదనుకుని ఇటీవల సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం ఓ లిఖిత పూర్వక సమాచారం అందించింది. దాంతోపాటు మౌఖిక సూచనలతో ఒక కాల్ చేసినట్టు తెలిసింది. ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు, మంత్రి అయ్యాక ఏం చేస్తున్నారనేది ఆ నోట్లో సవివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. మీ మంత్రిని జర చూసుకోండి. ఆయనిక్కడ చేస్తున్న పనులేవీ బాగోలేవు. తెలంగాణ భూముల వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు. సెటిల్మెంట్లకు కౌంటర్ తెరిచారు. మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఆ పనులేవో ఏపీలో చేసుకోమనండి అని సూటిగా స్పష్టంగా చంద్రబాబుకు సూచన చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ మంత్రి లీలలు, పనితీరుపై చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నారని తెలిసింది. ఈ సందర్భంగా ఆ మంత్రి పేషీలో ఆల్ ఇన్ వన్ చేస్తున్న పనులు వెలుగు చూశాయి. మంత్రికి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామిగా ఉన్న వ్యక్తే
ఆ శాఖకు ఆల్ ఇన్ వన్ గా వ్యవహరిస్తున్నారని బయటకొచ్చింది. మంత్రికి వచ్చే కీలక ఫైళ్లు, మంత్రి కోర్టు పరిధిలోని అంశాల్లో ఆయన వేలు పెట్టడం, ఇంకా ఏ నిర్ణయాలు తీసుకోవాలో దిశానిర్దేశం చేస్తున్నారని గుర్తించారు. విజయవాడ గురునానక్ కాలనీలో మంత్రికి ప్రైవేట్ నివాసం ఉంది. దానికి కోతవేటు దూరంలో ఓ స్టార్ హోటల్ ఉంది. అక్కడ మంత్రి పరివారం చేసే కార్యక్రమాలు వేరే లెవెల్ అని ప్రభుత్వం గుర్తించింది. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వ సొంత నివేదికలు ఆ డార్లింగ్ మంత్రిని పక్కాగా బుక్ చేశాయి. మరి ప్రభుత్వాధినేత చంద్రబాబు ఎలా స్పందించనున్నారన్నది సహచర మంత్రులు, అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.